హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ గనుక చూసి ఈ వీడియోలోకి కూర్చుంటే స్ట్రెయిట్‌గా మనం పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. ఈ సబ్స్క్రైబ్ నోట్లు అవన్నీ లేకుండా. ఇప్పుడు నేను స్ట్రెయిట్‌గా ఓ 3 పాయింట్లు అయితే డిస్కస్ చేయబోతున్నాను. 'రాజాసాబ్' తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ రిలీజెస్‌లోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ రిలీజ్ అనే చెప్పొచ్చు. నేను అనుకోవడంలో టాప్ 1 అనుకుంటున్నాను. టాప్ 1 వర్స్ట్ రిలీజెస్ తీస్తే ఫస్ట్ 'రాజాసాబ్.' దీనికి కారణం ఏంటంటే నిన్న ఈవినింగ్ ప్రీమియర్ షోస్ వరల్డ్ వైడ్ ఏపీ, తెలంగాణ, బెంగుళూరు అన్ని చోట్ల పడిపోయి ఓన్లీ తెలంగాణలోనే అయిపోయాయి. దీనికి మెయిన్ రీజన్ మన ప్రొడ్యూసర్ గారు అత్యాశ పడ్డం. నార్మల్ రేట్స్‌కి సినిమా రిలీజ్ చేసుంటే 100% ఆక్యుపెన్సీ ఉండేది. మీరేదో నిన్న ప్రీమియర్స్‌కి వరల్డ్ వైడ్ ఏదో చాలా బీభత్సమైన ఆక్యుపెన్సీ వచ్చిందనుకుంటున్నారు కదా! అదైతే అబద్ధం. మీకసలు ఆక్యుపెన్సీయే రాలేదు. దానికి తోడు తెలంగాణలో ఓపెన్ కాకపోవడంతో అది మీకే దెబ్బగా మారిందనమాట. నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏవైనా ఉంటే గనక ప్రొడ్యూసర్స్ ఇలాంటి కకృతి వేషాలేయకుండా నార్మల్ రేట్స్‌కే టికెట్ పెంచితే 95-100% ఆక్యుపెన్సీ ఉంటుంది థియేటర్స్‌లో. మీరు రేట్స్ పెంచి వేస్తే 60-70% కూడా ఆక్యుపెన్సీ లేదు థియేటర్స్‌లో. ఇదైతే వాస్తవం. ఇంక ప్రొడ్యూసర్స్ అయితే కళ్ళు తెరవాలనే కోరుకుంటున్నాను. 'రాజాసాబ్' దెబ్బతో ఆల్రెడీ పీపుల్ మీడియా వాళ్ళకైతే చాలా బ్యాడ్ ఇంప్రెషన్‌గా మారింది. అండ్ నెక్స్ట్ థింగ్, సినిమా ప్రమోషన్స్. సినిమా ప్రమోషన్స్ ఏవి అంత గొప్పగా లేవు. మీడియాలోకి అంత రాలేదు. ఆహ్, మీకు ఓవరాల్‌గా చూసినా కూడా చాలా మిక్స్డ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సినిమా గురించి ఎవరు పాజిటివ్‌గా మాట్లాడలేకపోతున్నారు. ఎక్సెప్ట్ తమన్ గారు అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు నిన్నో మొన్నో ఒక ప్రెస్ మీట్ జరిగింది కదా! అక్కడ కూడా అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకపోయారు. ఇదనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఇదే మళ్ళీ ప్రీమియర్స్ గురించే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రీమియర్స్ వస్తున్నాయన్నప్పుడు ఒక 2, 3 డేస్ ముందే మీరన్నీ సార్ట్ ఔట్ జేసి పెట్టుకోవాలి. చివరి నిమిషం వరకు మీకేమన్నా ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు. నేను విన్న న్యూస్ ఏంటంటే, కోర్ట్ టైమింగ్స్ తర్వాత జియో రిలీజ్ చేస్తా అన్నారు. దానికి రీజన్ ఏంటంటే, ఈలోపు ఇంకోళ్ళెవరన్నా వచ్చి పిటిషన్ ఏస్తే సినిమా ఆగకుండా ఉండడానికి. పిటిషన్ ఎందుకేస్తున్నారు జనాలు? మీరు అబ్నార్మల్ రేట్స్ పెట్టడం వల్లే గదా! అంత అబ్నార్మల్ రేట్స్ ఎందుకు? మామూలుగా నిన్న నైట్ 175, 295 అయితే రిలీజ్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ 175, 295 మల్టీప్లెక్స్‌కి అయితే ప్రీమియర్స్ 11, 11:30కి ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. ఆహ్, దానికి ఆక్యుపెన్సీ చాలా బావుంది. 6 ఎయిటో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాయి ప్రీమియర్స్. అది వాటికి 95% ఆక్యుపెన్సీ ఉంది. ఎందుకంటే వాటికి టికెట్ రైట్స్ తగ్గిపోయాయి. కానీ మీరు ఇవాళ మార్నింగ్ జూసుకుంటే మళ్ళీ టికెట్ హైక్స్ అయితే పెంచారు. థియేటర్స్ అన్నీ అలాగే ఖాళీగా ఉన్నాయి. మార్నింగ్ షో ఖాళీగా ఉన్నాయి. నూన్ షో ఖాళీగా ఉన్నాయి. నైట్ షోస్ ఒక్కటే ఫిల్ అవుతున్నాయి. ఎందుకంటే జనాలు వర్క్ అయిపోయాక సినిమాకెళ్తారు కాబట్టి. నాకు తెలిసి ఇదైతే ఆక్యుపెన్సీ అనుకున్నంత స్థాయిలో లేదు. ఇది ఇంకో మెయిన్ రీజన్. అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ గమనించాల్సింది, టికెట్ రేట్లు పెంచితే కనుక మీకైతే ప్రీమియర్ షోస్ జీరో అయిపోతున్నాయి. ఇప్పుడు 'రాజాసాబ్' సినిమాకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రీమియర్ షోస్ వరల్డ్ వైడ్ పడిపోయాయి కాబట్టి, ఫ్యాన్స్ నుంచే కొన్ని మిక్స్డ్ రివ్యూస్ లాంటివి వస్తున్నాయి. నేనైతే ఇంకా సినిమా చూడలేదు. నేను చూసి ఫుల్ రివ్యూ అయితే ఇవాళ ఈవినింగ్ కానీ, రేపు మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ రివ్యూస్ మీకు ఎఫెక్టే కదా! నచ్చనోళ్ళు సినిమా చూస్తారు, నచ్చినోళ్ళు సినిమా చూస్తారు ప్రీమియర్స్. ఇక్కడ ఆగిపోయాయి ప్రీమియర్స్. సో, ఈ ప్రీమియర్ రివ్యూస్ వల్ల తెలంగాణలో షోస్ ఇంపాక్ట్ అవుతాయి కదా! మీరు అంత రిస్క్ ఎందుకు చేయాలనుకున్నారు? నిన్న ఈవినింగ్ జియో రాదని తెలిసినప్పుడు నార్మల్ రేట్స్‌కే ప్రీమియర్స్ ఓపెన్ చేసుంటే 5, 5:30కి ఆక్యుపెన్సీ బావుండేది. స్ట్రాంగ్ వాయిస్ అయితే బయటికెళ్ళేది కదా! ఇది ఇంకో మిస్టేక్ అనే చెప్పాలి. ఇది అన్నమాట. ప్రీమియర్ షోస్ చుట్టూ ఇంకా ప్రొడ్యూసర్స్ గేమ్స్ ఆడడం, ఆడియన్స్ ఇంట్రెస్ట్‌ని చంపేయడం ఇలాంటి వెధవ పనులైతే చేయకూడదని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను నిన్న రాత్రి ప్రీమియర్ షోకెళ్దామని చాలా వెయిట్ చేశాను. నాకివాళ మార్నింగ్ ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా సినిమా రాత్రి చూసుకుందాంలే ఇప్పుడు. వాళ్ళకే అంత లేనప్పుడు నాకెందుకుండాలి సినిమా చూడాలని? పైగా రేట్లు పెంచేసి, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి ఎందుకు చూడాలి? నా పనులయ్యాక నేను సినిమా చూస్తాను. పెంచితే పెంచుకొని, పెంచకపోతే పెంచను. నాకు నచ్చితే నేను చూస్తాను. ఆ మోడ్‌లోకైతే ఎళ్ళిపోయాను ఇవాళ మార్నింగ్ నుంచి. సో, చూస్తాను. అది కూడా సాయంత్రం నాకు మూడొచ్చి ఇంట్రెస్ట్ వస్తే సినిమా చూసి రేపు రివ్యూ పెడతాను. మోస్ట్‌లీ చూస్తాను. చూసి రివ్యూ పెడతాను. అదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, 'మారుతి' గారి ప్రమోషన్స్‌లో ఏదో చాలా జోకులేస్తూ మాట్లాడారు. 'ప్రభాస్ కాబట్టి ఇంత స్టోరీ తీసుకున్నాము. ఇంత ఫ్యాంటసీ క్రియేట్ చేశాము. ప్రభాస్ కాకుండా వేరేదుంటే పొట్లం చుట్టి పంపేసేవాళ్ళము.' ఇలాంటి మాటలెందుకు మాట్లాడారో అర్థం కాలేదు. అండ్ బాడీ డబుల్స్ గురించి విషయానికొచ్చినప్పుడు అది ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయారు 'మారుతి' గారు మీరు? అది చాలా నెగెటివ్ అయితే క్రియేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అదేంటంటే, అమ్మాయిల సీన్‌లున్నప్పుడు 'ప్రభాస్' గారు ఉంటున్నారు. మిగతా సీన్‌లప్పుడు బాడీ డూప్ వాడుతున్నాను అన్న ఫ్రేమ్ లాగైతే చేశారు మీరు. అదొకసారి మీరు ఆ మాటని మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే, అది చాలా నెగెటివ్‌లోకెళ్తుంది పబ్లిక్‌లోగా. ఆ మాట మీరు వెంటనే మీడియా ముందుకొచ్చి అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నది కానీ అది ఇలా పోర్ట్రే అయిందన్న విషయం చెప్పకపోతే ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్‌గా ఉన్నారు మీ మీద. అండ్ ఓవరాల్‌గా సినిమా రిజల్ట్ అయితే నాకింకా తెలీదు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి మీకేమనిపించిందో. ఇదనమాట ప్రీమియర్ షోస్‌కి పోయి కక్కుర్తిపడి బొక్క పెట్టుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'రాజాసాబ్' సినిమాకి భారీ దెబ్బనే చెప్పాలి. ఇలాంటివి ఫ్యూచర్‌లో జరగకుండా తక్కువ రేట్స్‌కి పెడితే జనాలైతే ఖచ్చితంగా థియేటర్స్‌కొస్తున్నారు. సో,
అది మీరు బుర్రలో పెట్టుకొని మూవీ రిలీజ్ ఒకవేళ ఎక్కువ రేట్స్ పెట్టుకోవాలన్నా ఒక 2, 3 డేస్ ముందే జీవోలో ఆర్డర్‌లన్నీ తెచ్చుకొని రెడీగా ఉండండి. లాస్ట్ మినిట్‌లో వస్తే ఏం లేదు, ఫ్యాన్స్‌కి ఇంట్రెస్ట్ పోతుంది సినిమాల మీద. ఎప్పుడు ఇలానే అవుతుంది. మొన్న 'అఖండ'కి అయింది. ఇప్పుడు 'రాజాసాబ్‌కి' అయింది. నెక్స్ట్ ఇంకో దానికవుతుంది. ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏం లేదు అని అనుకునే స్టేజ్‌కొచ్చేసి ప్రీమియర్స్‌కి ఎవరు రారనమాట. మీరు ఈ విషయాలన్నీ మైండ్‌లో పెట్టుకొని నెక్స్ట్ వచ్చే సినిమాలకి జాగ్రత్తగా తీసుకుంటే మంచిది అని ఆశిస్తున్నాను. మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. నేను కూడా సినిమా చూసి నా హానెస్ట్ రివ్యూనైతే మన ఛానెల్‌లో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. రివ్యూ వచ్చే వరకు స్టే ట్యూన్ టు సినీ గ్లిమ్స్. సీ యూ ఆల్. బై బై.